హలో హాయ్ నేను మీ భవాన్ని. ఇంట్లో 10 నిమిషాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన వస్తువులు కూడా చాలా కొన్ని క్యాబేజీ, క్యారెట్ అవి ఉంటే సరిపోతుంది. ఎగ్స్ దానికోసం అయితే నేను ఒక కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో అయితే నేను ముందే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్ అనేది దాంట్లో అయితే వేసేసాను. ఎందుకంటే ముందు సాజీరా వేయాలి. నా దగ్గర కొంచెం అప్పుడు కనిపించలేదు, వేయలేదు. మీ దగ్గర ఉంటే ముందే చెక్క, లవంగా, సాజీరా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత క్యాబేజీ, క్యారెట్ అనేది బాగా వేయించుకోండి. నేనైతే కొంచెం సమ్మర్ కదా అని కొంచెం ఆయిల్ అయితే తక్కువ వేసాను. మీకు ఎలా ఉన్నాయి కానీ ఎండలు, ఇక్కడైతే చాలా ఎండలుగా ఉన్నాయి. దీంట్లో అయితే కొంచెం అదిగొని సాజీరా మర్చిపోయాను కదా, ఇప్పుడైతే మిక్స్ చేసేస్తున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేయండి, బాగా కుక్ అవుతుంది స్పీడ్గా. దాంట్లో కొంచెం కరివేపాకు, బాగా కొంచెం కుక్ అయ్యాక ఏమి తినాలనిపించకపోతే రైస్, కర్రీస్ ఇలా చేసేసుకుంటే పిల్లలు కూడా చాలా టేస్ట్గా తింటారు. బయట ఫుడ్ అయితే అస్సలు వాడకండి. ఎందుకంటే వాటిల్లో వెనిగర్ అని అవి వేస్తారు కదా, అవి పిల్లలకైతే హెల్త్కి చాలా వరకు అయితే మంచిది కాదు. వెనిగర్ బదులు నిమ్మకాయ వాడుకుంటే సరిపోతుంది. కుక్ అయ్యాక దాంట్లో అయితే నేను 3 ఎగ్స్ తీసుకోండి. దాంట్లో 3 ఎగ్స్ వేసాక బాగా మిక్స్ చేయండి, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి. అది బాగా కుక్ అయ్యాక దాంట్లో రైస్ అయితే మనం ముందే ఉడికించుకొని చల్లార్చుకున్న రైస్ అయినా వేసుకోండి, లేకపోతే మార్నింగ్ వండేసి తినబుద్ధి కాకుండా ఈవినింగ్ వరకు ఉన్న రైస్ అయినా పర్వాలేదు. కొంచెం అయితే రైస్ అయితే మెత్తగా ఉండకుండా అయితే చూసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఆ కర్రీస్ పిల్లలకి ఒకసారి ఇలా అయితే చేసి పెట్టండి. దాంట్లోకి మన ఇంట్లోనే తయారు చేసుకున్న కొంచెం కారం, ఉప్పు, నేను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా అండ్ ధనియాల పొడి 2 మిక్సింగ్ యాడ్ చేస్తున్నాను. బయటవి అయితే అస్సలు అయితే అవాయిడ్ చేయండి చాలా వరకు, నేను చెప్పే విషయం అయితే. దాన్ని అయితే బాగా కలపండి అంటుకోకుండా. అంతే, 10 నిమిషాల్లో ఎగ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నేను చూపించే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ 1 లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.